డిసెంబర్ 19న 100 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ రోజున ఈ 2 పనులు తప్పకుండా చేయండి. మీకు చాలా మంచి జరుగుతుంది. వాటి గురించి వీడియో ఎండింగ్ లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఆ రోజు మార్గశిర మాస శుక్ర అమావాస్యగా చెప్పబడింది. ఇంచుమించు 100 సంవత్సరాల తర్వాత ఈ అమావాస్య వస్తుందని మన పురాణ గ్రంథాలు చెప్తున్నాయి. మరియు ఈ రోజు కమలాత్మిక అమ్మవారు జన్మించినటువంటి రోజు. కమలాత్మిక అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. దీన్ని కమలాత్మిక జయంతి అని కూడా అంటారు. ఎవరైతే ఈ రోజు ఉదయాన్నే లెగిసి అమ్మవారి గుడికి వెళ్లి నేను చెప్తున్న ఈ మంత్రాన్ని 9 సార్లు జపించి ఇంటికి వచ్చేటప్పుడు ఈ 2 వస్తువులు తెచ్చుకుంటారో వాళ్ళకి అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ధనం ఎలా వస్తుందో, ఏ రూపంలో వస్తుందో కూడా అంచనా వేయలేం. కానీ ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ పైన కురిపిస్తుంది. పెళ్లి కాని వారికి వెంటనే జయం కలుగుతుంది. జాబ్ రాని వాళ్ళకి వెంటనే మంచి జాబ్ వచ్చేలా ఆ తల్లి అనుగ్రహిస్తుంది. మీ మనసులో ఏ మంచి కోరికైనా ఆ అమ్మ సన్నిధిలో ఉండగా కోరుకుంటే అది 100కి 100 పాళ్ళు నిజమవుతుంది. చదువులో మంచిగా రానివ్వాలి, మంచి మార్క్స్ రావాలి అన్న వాళ్ళకి మంచి మార్క్స్ కూడా